afternoon, sir. Get the record. We heartily inviting you. We heartily inviting you to play. Our school. మేడం మేడం ఎవరు వచ్చినా వాల్యూ లేకుండా ఓకే మా హీరో వచ్చే కదా మా లిల్లీ సార్ ఇక్కడ నువ్వు కొట్టాలే క్రికెట్ పెద్ద చైర్మన్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు పేరెంట్స్ కార్యక్రమాలు లేనాడు ఆడపోయి చెట్లు పెట్టచ్చు. రోటరీ క్లబ్ ద్వారా కేజీవీకి వెళ్ళొచ్చు. ఇవాళ మరి మా ఎస్ఓ మేడం గారు ఖచ్చితంగా కొంత అవగాహన ఉండి ఉంటుంది. ఎందుకంటే డియూ గారు కొద్దిగా కొత్తగా వచ్చింది. అంటే ఈ రకంగా పట్ల రాజకీయాలకు రాక ముందు నుంచే అనుబంధం పెంచుకొని చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు అమ్మ ఆదర్శ పాఠశాలలు చాలా చోట్ల నిర్మించారు. కొన్ని బిల్లులు వచ్చినాయి, కొన్ని రాలేదు. అవి కూడా తప్పకుండా ఇప్పిస్తాం. దాంతో పాటుగా విద్య కొద్దిగా సాంకేతికత ఉండాలి. ఇక్కడ కూడా సైన్స్ ల్యాబ్ మంజూరు వచ్చింది. అట్లనే మూటపల్లి కొత్తపేట కూడా సైన్స్ ల్యాబ్లు మంజూరైనవి. త్వరలోనే అవి కట్టించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ తహసీల్దార్ గారిని, ఎంపీఓ గారిని, అదేవిధంగా డిఓ గారిని, ఈ మేడం కూడా కోరుతా ఉన్నా. తొందరగా అవి సేమ్ వాటిలాగానే నామినేషన్ బేస్ మీదనే చేసేయచ్చు. మరి మంచి టైం ముసుక దొరుకుతుంది. తొందరగా చేస్తే పిల్లలకు వచ్చే అకామిడేషన్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి ఉపయోగం వస్తుంది. సో పిల్లలకు అది ఒక సేవ అనుకోవాలి. మా మల్లరెడ్డి అన్న లాంటి వాళ్ళు, శ్రీనివాస, రవీంద్ర ఎవరైనా తీసుకోవాలి, దాని ముందు పడాలి. ఈ రకంగా విద్య పట్ల మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నాం. మరి నరసింహారెడ్డి గారు కోరిన బీర్పూరు కొన్ని అన్ని నిధులు ఇచ్చిండు. ఎంట కిరాయిదారు ఉన్నా కానీ బోళ్ళు ఒక్క మన పల్లెబట్టరు భాషలో కావాలంటే ప్రతిదానికి కూడా ప్రభుత్వంలో చాలా నిబంధనలు ఉంటాయి. మనం మాట్లాడతాం అంటే రఫ్గా మాట్లాడతాం. బోళ్ళు మోసుకెళ్ళ కోసం కూడా అంటే వాటి కోసం కూడా తిరిగింది. అందుకే మేడం చెప్పారు, సార్ చెప్పాడు, సంజయ్ సార్ హైదరాబాద్ దాకా తిరిగి పోయి సిఈ గారిని కూర్చోబెట్టి ఒప్పించి చిన్న నిధులే ఉంటాయి కానీ చేయించాలి. మరి ఫాలో అధికారులు బాగా పెద్దోళ్ళు ఎస్ఓ మేడం అక్కడ అడగాలంటే మేము అది చిన్న పని అనుకోవద్దు. చిన్న పనైనా పెద్ద పనైనా అన్నీ ముఖ్యమే. ప్రతి సేవ అనే కాడ చిన్న పెద్ద అనేది ఉండదు. ఆఖరి ఉండలో బుక్కడ అన్నం పెడితే అదే పెద్ద సేవ. అట్లా మనం 200 కోట్ల స్కూల్ తెచ్చిన అంతే, లక్షలలో నిధులు కేజీబీకి తీసుకొచ్చిన అంతే, ఇక్కడ కోట్లలో తీసుకొచ్చిన అంతే. విద్యాదానం మహాదానం, దాంట్లో అందరు సహకారం ఉండాలని చెప్పి మరొకసారి చెప్తాను. చేసుకుని ఈ రకంగా మన ప్రాంత విద్యా అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ, నేను చేస్తున్న కృషిలో నాకు అండగా ఉంటున్న ఈ నాయకులకు ఖచ్చితంగా నేను అండగా ఉంటా. నిరంతరం మీ సైడ్ నుంచి కూడా రావాలి. హెడ్ మాస్టర్లకు ప్రమోషన్ లేకుండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెడ్ మాస్టర్లకు ప్రమోషన్ ఇవ్వడం, ఇప్పుడు ఇలా ఫుల్ టైం యోగా మన రాఘవ్ సార్ రావడం, అదేవిధంగా డిఓ గారు రావడం, ఇవన్నీ కూడా మన విద్యా అభివృద్ధికి మన పునాదులు. మరి ఈ పునాదులు ఏదైతే నిర్మిస్తామో అక్కడ మన అధ్యాపక బృందం వాళ్ళకు చదువుతో పాటు విజ్ఞానంతో పాటు బుద్ధి కూడా మనం నేర్చుకోవాలి. ఇవాళ సంస్కారం ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్ప చదువుతో పని కూడా నేర్పాలి. చూస్తే చాలా సిన్సియర్గా జెంటిల్మెన్ ఉన్నారు. ఇదే విధంగా మీ ముందు కూడా మీరు మంచి సంస్కారవంతులుగా ఉండి
భావి భారతలో దేశానికి మీరు ఆదర్శం కావాలి. మీరు ఒక ముఖ్యమైన నారిగా మీరు కూడా ఉండాలి. ఇవాళ చూడండి, సునీత విలియమ్స్ ఇంత ధైర్యంగా ఇంకా చంద్రమండలం మీద ఉన్నారు. తీసుకురావడానికి మళ్ళీ స్పేస్ ఎక్స్ పోయింది, ఎక్కడ కూడా అదే గొప్ప శాస్త్రవేత్త కల్పన చాలా. వాళ్ళందరూ కూడా ఎంత త్యాగాలు చేశారు అంటే మరి ఇవన్నీ కూడా పూర్తిగా స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా బాగుండాలి. మీకోసం ఒక శాసనసభ్యునిగా గెలిచిన నేను ప్రభుత్వంతో ఉంటేనే కొన్ని పనులు ఎక్కువ తీసుకురావచ్చు అని చెప్పే ఆలోచనతోటి మరి విద్యా విధానానికి సంబంధించి ఇవన్నీ తీసుకొచ్చాను. మరి మన జగిత్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది, మీరు చూస్తున్నారు జగిత్యాలకు వస్తే కొంత ఆగిపోయినది. మరి ఆగిపోయిన సందర్భంలో ఒక 10 రోజుల కింద అన్ని జిల్లా పత్రికలు చూశారు. మంత్రి గారు, నేను, కృష్ణగారు, జుచ్చంగు గారు, ఎండి, పిఎస్ఎంఐడిసి వారు అందరం కూర్చొని చర్చించాం. మరేం కావాలి జగిత్యాలకు, లేకపోతే హాస్పిటల్ ఇబ్బంది అవుతుంది. ఆ హాస్పిటల్తో పాటు కాలేజ్ కావాలి, కాలేజీకి హాస్పిటల్ ఉండాలి. 320 పడకల ఆసుపత్రికి అదనంగా చెప్తే ఇప్పుడు ఎంత ఉన్నదో అంత, ఇప్పుడు ఎంత ఉన్నదో అంతకు 320 పడకల ఆసుపత్రికి ఆల్రెడీ మెమో ఇష్యూ అయింది అని చెప్పి 29/11/2024 మంజూరు వచ్చింది చెప్పి అంటే విద్యా వ్యవస్థలో వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. నర్సింగ్ కళాశాల 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, మధుయాజ్ గౌడ్ గారు ఎంపీ ఉన్నప్పుడు శిలాఫలకం వేశారు. జాగి ఇయ్యలే, రూపాయి రాలే. ఇది వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్లు అందరం చందాలు జమ చేసి నడిపించారు. ప్రభుత్వం మారింది, ఓడిపోయిన రాజకీయాలను పక్కన పెట్టి ఎల్లరన్న గారు నాకు ఫోన్ చేశారు. అది ఎట్లైనా చేయించాలంటే అప్పుడు నా ఎంపీ గారు సహకారం తీసుకొని వెంటనే అక్కడ స్థలాన్ని ఇప్పించి, మధ్యలో ఆగిపోతే నేను గెలిచిన తర్వాత ఈటల రాజేంద్ర గారు వైద్యశాఖ మంత్రి అయిన తర్వాత వారు తీసుకొచ్చి ప్రారంభింపజేసి ఆ పాత ఎంపీ ఎమ్మెల్యే కూడా అక్కడ శిలాఫలకం పెట్టించిన అని చెప్పి ఈ సందర్భం